లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ సహా 6 రంగాలపై కొత్త పాలసీలు కోడ్ అయ్యేలోపు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు. సన్నాలకే బోనస్ అనలేదు, సన్నాలతో మొదలు పెడుతున్నాం, గతం కంటే వేగంగా వడ్లు కొంటున్నా, తప్పుడు ప్రచారమన్న భట్టి. 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్లు, జూన్ 15లోగా కొత్త వీసీల నియామకానికి ఏర్పాట్లు. కాళేశ్వరంపై డ్యాం సేఫ్టీ నిపుణుల రిపోర్ట్, అమలుకు కమిటీ, బ్యారేజీలపై పరీక్షలు, పనులు పర్యవేక్షించే బాధ్యతలు. మిల్లర్లతో కుమ్మక్కై అవినీతి చేస్తున్నారన్న ఏలేటి, వార్తల్లో ఉండేందుకు డ్రామాలు, తగిన జవాబిస్తామన్న ఉత్తమ్. సీసీఎస్ ఏసీపీ ఇండ్లలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు, 60 లక్షల క్యాష్, గోల్డ్ సీజ్, మరో అధికారి ఆస్తులు గుర్తింపు. కవిత కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్పై వాదనలు, 29కి తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు. భారత్ అభివృద్ధిని కూటమి జీర్ణించుకోలేకపోతోంది, బెడ్ రెస్ట్ ఎవరికో జూన్ 4న తేలిపోతుందన్న మోదీ. జూన్ 4నే బీజేపీ పనైపోతుందన్న మల్లికార్జున ఖర్గే, రాజీవ్కు నివాళులు, సేవలు స్మరించుకున్న నేతలు. ఢిల్లీలో 47.4 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదు, స్కూళ్లకు సెలవులు, వేడి గాలులతో జాగ్రత్త అన్న ఐఎండీ. ఎన్డీఏసీఏ మధ్యంతర నివేదిక అమలుకు ఈఎన్సీ జనరల్ నేతృత్వంలో కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. 4 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది సర్కార్. కమిటీలో ఒక చైర్మన్, 3 సభ్యులు ఉన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిలపై తీసుకునే నిర్ణయాలు, రాబోయే రోజుల్లో జరిపే టెస్టులు తదితర అంశాల్ని మానిటరింగ్ చేయనుంది ఈ కమిటీ బృందం. ఎన్డీఏసీఏ మధ్యంతర నివేదిక అమలుకు ఈఎన్సీ జనరల్ నేతృత్వంలో కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. 4 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది సర్కార్. కమిటీలో ఒక చైర్మన్, 3 సభ్యులు ఉన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై తీసుకునే నిర్ణయాలు, రాబోయే రోజుల్లో జరిపే టెస్టులు తదితర అంశాలని మానిటరింగ్ చేయనుంది ఈ కమిటీ బృందం. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త పాలసీని రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పాలసీలు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. ఇందుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీల్ని అధ్యయనం చేయాలని సూచించారు. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారులతో యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల్ని నియమించింది ప్రభుత్వం. రేపు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు సీఎం రేవంత్. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విధానాలు ఉండాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్ష సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. టెక్స్టైల్స్ కు సంబంధించి రాష్ట్రంలోని పవర్లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు సీఎం. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా 6 పాలసీలను రూపొందించనున్నట్లు సీఎంకు తెలిపారు అధికారులు. ఎంఎస్ఎంఈ, ఎక్స్పోర్ట్, న్యూ లైఫ్ సైన్సెస్, రివైజ్డ్ ఈవీ, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తున్నామని సీఎంకు వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తి స్థాయిలో రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఇందుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను నియమించింది ప్రభుత్వం. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జ్ వీసీలుగా బాధ్యతలు అప్పగించింది. ఓయూ ఇన్ఛార్జ్ వీసీగా దానకిషోర్, జేఎన్టీయూకు బుర్ర వెంకటేశం, కాకతీయ వర్సిటీకి వాకాటి కరుణ నియమితులయ్యారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా రిజ్వీ, తెలంగాణ వర్సిటీకి సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్, పాలమూరు వర్సిటీకి నదీం అహ్మద్, జవహర్లాల్ నెహ్రూ ఫైనాన్స్ వర్సిటీకి జయేష్ రంజన్, శాతవాహన వర్సిటీకి ఇన్ఛార్జ్ వీసీగా సురేంద్ర మోహన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ప్రముఖ రచయిత, గాయకుడు అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. తెలంగాణ రాష్ట్ర గీతం జే జే హే తెలంగాణ సాంగ్ రూపకల్పనపై సీఎంతో సమావేశమే చర్చించారు. జూన్ 2న సోనియా గాంధీతో రాష్ట్ర గీతాన్ని విడుదల చేయించనుంది సర్కార్. అందశ్రీ రాసిన జే జే హే తెలంగాణ గీతానికి పలు మార్పులు చేశారు. 1.5 నిమిషం నిడివితో రాష్ట్రం గీతం ఉండనుంది. కీరవాణితో సాంగ్ కంపోజింగ్ చేయించింది ప్రభుత్వం. ఈ సందర్భంగా ఎంఎం కీరవాణి అందశ్రీని శాలువాతో సన్మానించారు సీఎం రేవంత్ రెడ్డి. శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా తిరుపతి చేరుకున్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణుగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. రేవంత్ కు ఘన స్వాగతం పలికారు ఏపీ నేతలు, కార్యకర్తలు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు సీఎం. రాష్ట్రంలో పంటల బోనస్ పై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేయొద్దని ఫైర్ అయ్యారు మంత్రులు. తాము చెప్పినట్లుగానే బోనస్ ఇస్తామన్నారు. బోనస్ కు అర్థం తెలియని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లుల్ని పెండింగ్ లో పెట్టిందని మండిపడ్డారు మంత్రులు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. సన్నవడ్లతోనే బోనస్ మొదలు పెడుతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతుల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రతిపక్షాలు ఓరవడం లేదని ఫైర్ అయ్యారు. వడ్ల బోనస్పై చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. తాము తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని, మీ స్వార్థం కోసం రైతుల్ని ఆగం చేయొద్దన్నారు భట్టి. లేస్తే అబద్ధాలు మాట్లాడుతూ బతికేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇది ఏ విషయంలోనైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము 32.93 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే కొన్నాం. గాలి మాటలు మాట్లాడటం కాదు, వాస్తవాలు, లెక్కలు ఇవన్నీ ఆన్ రికార్డు ఉండే. యూ ట్యాక్స్ పేరుతో బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అసత్య ప్రచారం చేయడం మానుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మహేశ్వరరెడ్డి అవగాహన లేకుండా చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టి నడిపిస్తున్నామని తెలిపారు. యూ ట్యాక్స్ వసూలుపై ఏలేటి అబద్ధాలు ఆడటం దుర్మార్గమన్నారు. కుటుంబంతో కలిసి దైవ దర్శనం కోసం ఇతర రాష్ట్రానికి వెళ్లామన్నారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత మాట్లాడతామంటూ ప్రకటన విడుదల చేశారు ఉత్తమ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం రూరల్ మండలంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు పొంగులేటి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలుచుకున్న ఎమ్మెల్సీ గెలిపే కాదన్నారు పొంగులేటి. 27వ తారీఖు జరుగుతున్న ఈ ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికల్లో అసలు ఉప ఎన్నికల కారకులు ఎవరు, ఉప ఎన్నికలకి అసలు సూత్రధారులు ఎవరు, మళ్ళా ఏమి ముఖం పెట్టుకొని మళ్ళా ప్రశ్నించే గొంతుకు ఓటేయాలని అడుగుతున్నారు అనేది ఈ 3 జిల్లాల్లో ఉండే గ్రాడ్యుయేట్స్ తమ్ముళ్ళందరూ ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులను పెండింగ్లో పెట్టిందని మండిపడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. లిక్కర్ సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్ను నివారిస్తున్నామని చెప్పారు. దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందని విమర్శించారు మంత్రి జూపల్లి. ఎన్నికల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లకు పాతరని, అంటే దుర్మార్గంగా బట్టగాల్చి మీద వేసే కార్యక్రమం. ఇది పూర్తిగా నిరాధారమైనటువంటి సత్యదూరమైనటువంటి ఆరోపణ. అసలు ఈ లిక్కర్ను 10,000 కోట్ల రూపాయల నుంచి 34,000 కోట్ల రూపాయలకు తీసుకుపోయిందే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. బోనస్ కు అర్థం తెలియని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ హయాంలో 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తుంటే ఓర్వలేకపోతుందన్నారు. ఖమ్మంలో తీన్మార్ మల్లన్నతో కలిసి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. రేపు కౌన్సిల్లో మీ మనిషిగా, మీ యొక్క తరఫున మీ గొంతుకై మాట్లాడేటటువంటి మల్లన్న గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కష్టాలున్నా, అప్పులున్నా, ఇబ్బందులున్నా ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే దాంట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా ఈ 10 సంవత్సరాలు సృష్టించి ఛిద్రం చేసి వ్యవస్థలన్నింటినీ నాశనం చేసినటువంటి పెద్దలే ఇవాళ మళ్ళీ నీతులు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలోని ఆలయ భూములకు జియో ట్యాగింగ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు మంత్రి కొండా సురేఖ. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. భూముల వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆక్రమణలకు గురైన భూముల లెక్కలు తీసి వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు కొండా సురేఖ.
హైదరాబాద్లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 37వ వర్ధంతి నిర్వహించారు కాంగ్రెస్ లీడర్లు. పంచాగుట్ట సర్కిల్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు మంత్రి సీతక్క. మరోవైపు అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర రాజీవ్కు నివాళులర్పించారు మంత్రి పొన్నం. రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాల్ని బీజేపీ ఎప్పటికప్పుడు బయటపెడుతోందని అన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. ఇప్పుడు మరో కొత్త కుంభకోణాన్ని బయటపెడుతున్నారన్న ఏలేటి రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ మొదలైందని చెప్పారు. పదవులు శాశ్వతం కాదని సీఎం గుర్తుంచుకోవాలన్నారు బూర నరసయ్య గౌడ్. మరోవైపు హామీలు అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు బీజేవైఎం నేతలు. రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ నడుస్తుందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. కొనుగోలు కేంద్రాల్లో ప్రతి బస్తాకు 2 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారని, వాటికి రసీదు ఇవ్వడం లేదని ఆరోపించారు. అధిక ధాన్యం తూకంతో వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏలేటి. అధికంగా జోకుతున్నటువంటి 10 నుంచి 12 కిలోలు అంటే ఒక క్వింటాల్కి 10 నుంచి 12 కిలోలు అంటే మీరు ధాన్యం కొనుగోలులో 10 నుంచి 12% అత్యధికంగా జోకుతున్నటువంటి ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళ్తున్నది? యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. పదవులు శాశ్వతం కాదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్. అధికారంలోకి వచ్చాక హామీలపై సీఎం మాట మార్చడం సరికాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కోట్ల రూపాయలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారని మండిపడ్డారు. ఇప్పుడు మరోసారి ఉత్సవాలు అవసరమా అని ప్రశ్నించారు బూర నరసయ్య. ఎందుకంటే సీఎం పదవి పర్మనెంట్ కాదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా నేను చెప్పడం జరిగింది, పదవులు పర్మనెంట్ కాదు, మనం చేసే పనులే పర్మనెంట్. నమ్మక ద్రోహం చేస్తే మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ఉంటే ఎట్లా గెలిచినాము కదా, వాళ్ళు చేసేది ఏమున్నది 5 సంవత్సరాలు మమ్మల్ని అని అనుకుంటే చాలా తప్పు. గతంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు ఇట్లా అనుకొని కాలగర్భంలో కలిసిపోయారు. గన్ పార్క్ దగ్గర బీజేవైఎం నాయకులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలంటూ చెలో గన్ పార్క్ పిలుపునిచ్చారు నేతలు. గన్ పార్క్ దగ్గరకు తరలి వచ్చిన బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు నిరసనకారులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేవైఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉదయం నుంచి 14 చోట్ల సోదాలు నిర్వహించి 17 ప్రాపర్టీస్ ని గుర్తించారు. ఘట్కేసర్లో 5 ప్లాట్లు, 38 లక్షల నగదు, 60 తులాల బంగారాన్ని సీజ్ చేశారు. ఇప్పటివరకు మార్కెట్ విలువ 3 కోట్లకు పైనే ఉంటుందన్నారు ఏసీబీ అధికారులు. 2 లాకర్స్ ని గుర్తించారు. శామీర్పేటలో ఒక విల్లా ఉన్నట్లు నిర్ధారించారు. రేపు ఉమామహేశ్వరరావు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర బాబు. హైదరాబాద్ కమిషనరేట్లోని ఏసీపీ సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న శ్రీ టి ఉమామహేశ్వరరావు గారి ఇంటిపైన, వారి బంధువుల ఇంటిపైన, క్లోజ్ అసోసియేట్స్ రెసిడెన్సెస్ అండ్ ఆఫీసెస్ లొకేషన్ పైన అరౌండ్ 11 ప్లేసెస్లో సెర్చెస్ చేయడం జరిగింది. ఆయన పైన అభియోగాలు రావడంతో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇవి సెర్చెస్ చేయడం జరిగింది. సో ఆ సెర్చెస్లో భాగంగా ఇప్పటిదాకా అన్ని సెర్చెస్ అన్ని ప్లేసెస్లో చూసి కన్సాలిడేట్ చేసుకుని చేస్తే అరౌండ్ 17 ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్లో ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది. అండ్ అందులో ఒక 5 ప్రాపర్టీస్ ఘట్కేసర్ ఏరియాలో ఉన్నాయి, కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఒక 7 ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చౌడవరం అని ఏరియా ఉంటుంది, ఆ చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది. అట్లనే ఇక్కడ ఈ సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. షామీర్పేటలో ఒకటి, కుక్కట్పల్లిలో ఒకటి, అండ్ ఆల్సో మెడ్చల్ మర్కాజ్గిరి అటువైపు కూడా ఒకటి అన్నట్టు పర్చేస్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా తీసుకున్నాము, డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వేరియస్ వాళ్ళ రిలేటివ్స్ హౌజెస్లో వాటిలో చూడగా
అరౌండ్ ఒక 38 lakhs క్యాష్, అంటే 37,50,000 అట్లా క్యాష్ అదొకటి సీజ్ చేయడం జరిగింది. గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ 60 తులాస్ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే టోటల్ మూవబుల్ అంటే అక్రమాస్తుల దాంట్లో మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ వాల్యూ అరౌండ్ ఇట్ కమ్స్ అరౌండ్ 3.5 crores 46 lakhs అన్నట్టు 3.5 crores అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ యాక్చువల్ రిజిస్టర్డ్ వాల్యూ అది వస్తుంది. ఇక మార్కెట్ వాల్యూ మేము చెప్పాము, జనరల్గా మీరు మీ ఎస్టిమేషన్ వేసి చూసుకోవచ్చు. సో ఇట్లాగా దొరకడం జరిగింది. సో ఇంకా ఫర్దర్ వేరే కొన్ని ఈయన చేసిన కేసెస్లో కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి. సో ఆ అభియోగాల్ని కూడా తదుపరి దర్యాప్తులో మేము కొనసాగిస్తాము. పోలీస్ కస్టడీ తీసుకుని ఆ కేసెస్లో ఏమైనా జరిగాయా, ఇర్రెగ్యులారిటీస్ అయ్యి అందులో కూడా ఏమైనా మనీ తీసుకోవడం జరిగిందా అవి అన్న. దేశ అభివృద్ధికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. బీజేపీ చెప్తున్న సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదం పచ్చి అబద్దమన్నారు. దేశాన్ని సర్వనాశనం చేయటమే మోదీ విధానమని చెప్పారు. మోదీ పాలనలో దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. కూటమి అధికారంలోకి వస్తేనే రిజర్వేషన్లు పదిలంగా ఉంటాయన్నారు కాంగ్రెస్ నేతలు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని వీర్ భూమిలో సోనియా, రాహుల్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాళి అర్పించారు. దేశ ప్రధానిగా రాజీవ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ కలలే తన కలలని, ఆయన ఆశయాలే తన బాధ్యతలన్నారు రాహుల్ గాంధీ. తండ్రి జ్ఞాపకాలు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ తన గుండెలో పదిలంగా ఉంటాయని భావోద్వేగానికి లోనయ్యారు రాహుల్. బీజేపీ చెబుతున్న సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదం పచ్చి అబద్దమన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. దేశాన్ని సర్వనాశనం చేయటమే మోదీ విధానమన్నారు. 5 విడతల పోలింగ్ ముగిసేసరికి ఇండియా కూటమి లీడ్లో ఉందని చెప్పారు. మోదీ పాలనలో పంజాబ్, హర్యానా లాంటి సంపన్న రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని విమర్శించారు. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. 750 किसान वहां मर गए, कभी उनके बारे में उन्होंने सोचे नहीं. जो किसानों के खिलाफ है उन सबको अगर किसी ने बचाया तो मोदी जी ने बचाया. और कहता है मैं बहुत अच्छा काम कर रहा हूं, सबका साथ सबका विकास. अरे तुमने सबका साथ तो लिया लेकिन सबका सत्यानाश कर दिया. కులమతాల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే. మోదీ దైవ స్వరూపమని చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. హిట్లర్ కూడా తనను తాను దైవంగా అభివర్ణించుకొని పతనమయ్యాడని గుర్తు చేశారు. మోదీ దైవ స్వరూపమైతే దేశంలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంను ఎందుకు అరికట్టలేకపోయారని విమర్శించారు. బీజేపీ నేతలు కోట్లాది మంది హిందువుల విశ్వాసంపై దాడి చేస్తున్నారన్నారు సుప్రియా. 18वीं लोकसभा का चुनाव बेरोजगारी पर, महंगाई पर, बढ़ती हुई गरीबी पर, महिला सुरक्षा पर, किसान की बदहाली पर और मजदूर की मजबूरी पर और हाशिए पर रह रहे पिछड़े, दलित, आदिवासी और गरीब सामान्य वर्ग के लोगों की लड़ाई है. इसके अलावा कोई मुद्दा नहीं है. జూన్ 4 తర్వాత దేశంలో ఇండియా కూటమి సర్కార్ ఏర్పడడం ఖాయమన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఇప్పటికే 300 ఎంపీ సీట్లలో కూటమి విజయం ఖరారైందన్నారు. మోదీ గ్యాంగ్కు 240 ఎంపీ సీట్లు కూడా రావన్నారు తేజస్వి యాదవ్. జూన్ 4 తర్వాత బీజేపీ పని అయిపోయిందన్నారు కేజ్రీవాల్. మళ్లీ బీజేపీకే ప్రజలు అధికారాన్ని కట్టబెట్టే పరిస్థితిలో లేరన్నారు. ఢిల్లీ ప్రజల్ని పాకిస్తాన్తో పోల్చి షా తీవ్రంగా అవమానించారని ఫైర్ అయ్యారు కేజ్రీవాల్. ये प्रधानमंत्री जी के पास अब कुछ बचा ही नहीं कहने को. वो जान रहे हैं कि इंडिया अलायंस सच्ची में 300 पार कर चुका है और हम लोग जो है सरकार बनाने जा रहे हैं. वो 400 तो छोड़ो, 240 भी लाना उनको लिए मुश्किल पड़ रहा है. कि आम आदमी पार्टी के सपोर्टर पाकिस्तानी हैं. मैं उनसे पूछना चाहता हूं, दिल्ली के लोगों ने हमें 62 सीट 56% वोट शेयर देके सरकार बनाई है. क्या दिल्ली के लोग पाकिस्तानी हैं? आपको प्रधानमंत्री जी ने अपना वारिस चुना है. इस बात का आपको इतना अहंकार हो गया कि आप लोगों को गालियां देने लगे, धमकियां देने लगे. अभी तो आप पीएम बने नहीं हैं,
और आपको इतना अहंकार हो गया। 10 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో పేదరికం పెరిగిందని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇండియా కూటమి గెలిస్తేనే దేశంలో రిజర్వేషన్లు సురక్షితంగా ఉంటాయన్నారు. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. కూటమి నేతలు ఎన్డీఏ సర్కారుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ మహిళలపై దాడులు జరుగుతాయని చెప్పారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఉగ్రవాదుల నుంచి నిధులు అందుతున్నాయన్నారు బీజేపీ నేతలు. ఇండియా కూటమి నేతలు తనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సిల్వర్ స్పూన్ తో పుట్టిన వారికి ప్రజల కష్టాలు తెలియవని విమర్శించారు. జూన్ 4 తర్వాత ఎవరు బెడ్ రెస్ట్ తీసుకుంటారో తెలుస్తుందని చెప్పారు. బీహార్, ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో అవినీతి తగ్గిందన్నారు. ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరగడాన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు మోదీ. दिन रात मेहनत कर रहा है कांग्रेस और आरजेडी जैसे उसके साथियों ने आपको सिर्फ और सिर्फ तरसा कर रखा. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్